పునఃస్వాగతం. నాటిక ముల్లతీగ, రచన దండు నాగేశ్వరరావు. ప్రదర్శకులు నవరస థియేటర్ ఆర్ట్స్ విశాఖపట్నం. నాటిక ముల్లతీగ. ఇక్కడికి విచ్చేసిన రసజ్ఞులైన ప్రేక్షకులకు, పెద్దలకు, కళాకారులకు అండ్ కళాభిమానులకు మా కళాభిమానులు ఈరోజు మీతో ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దేశంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, సోషల్ నెట్వర్కింగ్ ఇలాంటివన్నీ ఫేస్బుక్, వాట్సాప్, యాహూ, గూగుల్ ఎక్సెట్రా సైట్స్లో లభిస్తుంది. అండ్ టెలివిజన్, ఆన్లైన్ వీడియోస్, సాంగ్స్, గేమ్స్ ఇలాంటి సర్వీసులన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. నిజం చెప్పాలంటే టెక్నాలజీ మన చేతుల్లో ఉంది. వీటికి తోడు కృత్రిమ మేధస్సు, అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కూడా రంగంలోకి వచ్చేసింది. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ కొందరు సైబర్ మోసగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు, ఆన్లైన్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రశాంతంగా నాటకం చూద్దామని వస్తే దొంగతనాలను భయపెట్టడంలో అయినా వాళ్ళకేది తెలీదా, వాళ్ళేది చదువుకోలేదా? ఇదిగో అన్న, మీ మాత్రం యూత్ కాబట్టి ఓ మంచి లవ్ స్టోరీ చెప్పు. అందులో డ్యూయెట్లు ఉండాలి, ఇలా డాన్సులు ఉండాలి. అన్న, ఇక్కడికి వచ్చిన మంది ఎక్కువగా యూత్ కనపడుతున్నారన్న. సో మోతాదుకు మించి రొమాన్స్ ఉండాలి. సినిమాల్లోనూ, ఓటీటీల్లోనూ, వెబ్ సిరీస్లోనూ చూస్తున్నాము. ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక కళాకారుడిగా సమాజానికి ఉపయోగపడే విషయం చెప్పడం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి ఈ సైబర్ నేరాలు, మోసాల మీద ఒక మంచి నాటకం ఆడతాం. నేను నాటకం ఆడతాను, నువ్వు నేను ఆడితే సరిపోతుందా? అదేట అలవాటున్నావు. మన యశ్వంత్ ఉన్నాడు, మధునటి ఉన్నాడు, హేమంత్ ఉన్నాడు, అలాగే మన రోహిత్ ఉన్నాడు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, పెద్దోళ్ళని కూడా చూడదు, నాకు రెస్పెక్ట్ అవ్వట్లేదు. అంటే మాత్రం కొడేస్తావే చిన్నపిల్లలు ఆడుతున్నా. సరే సరే, అయినా నాటకం ఆడితే మనం ఉంటే సరిపోతా, అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది కదా. వస్తూ ఉంటారు. ఇక ఆలస్యం మొదలు పెడతాను. పూర్వం దొంగలు ఊర్లను దోచుకోవడానికి ఎలా వచ్చేవాళ్ళు? కానీ ఇప్పుడు దొంగలు అలా కాదు, ఊర్లలోకి రారు, వీధుల్లోకి రారు, కంటికి కనిపించరు, మొత్తం కొల్లగొట్టేస్తారు. అంతకన్నా బదులు టెక్నాలజీ గేట్ కాదు, మారుతున్న కాలంతో పాటు దొంగతనాలు చేసే విధానాలు కూడా మారాయి. ఎలా అంటే దొంగ నెంబర్తో కాల్ చేసి నక్క వినయాలు నటిస్తారు, తప్పుడు మెసేజ్లు పంపించి ఈమెయిల్స్ ద్వారా డబ్బులన్నీ దోచుకుంటారు. మన సమాచారం రాబట్టుకొని ఆ సమాచారంతోనే మనల్ని చిక్కులకు గురి చేస్తారు. కేవైసీ బ్లాక్ అయిందంటూ అబద్ధాలు చెప్పి బ్యాంకుల ఖాతాలు ఖాళీ చేస్తారు. వీళ్ళనే సైబర్ నేరాలు అంటారు. ఈ సైబర్ నేరాల మోసాల గురించి మీకు వివరిస్తారు. మీరు వాటిని అర్థం చేసుకొని సమయస్ఫూర్తితో నటిస్తే చాలు. ఇంతకీ ఈ నాటకానికి పేరేం పెడదాం? మీరే చెప్పండి, ఏ పేరు పెడదాం?
టెక్నాలజీ వినియోగించుకొని నీ దినచర్య ప్రారంభించు. అడుగు తీసి అడుగు వేస్తే చాలు. మా ఆన్లైన్లో ఎన్నో సర్వీసులు ఉన్నాయి. ఒకసారి అవన్నీ చూడండి. మేము అందించే సేవలు చూడండి. మేము ఆన్లైన్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆన్లైన్ లోన్లు, ఇంకా ఎన్నో సర్వీసులు అందిస్తాం. మీరు చేయవలసిందల్లా జస్ట్ టెయిల్ మెషిన్ క్లిక్ చేస్తే చాలు. క్షణాల్లో మా రిప్రజెంటేటివ్ మీ ముందుకు వచ్చి వివరాలన్నీ మీ ముందు ఉంచుతారు. లే తొందరపడు, లే తొందరపడు. ఓ మనిషి, ఓసారి ఆలోచించు. జస్ట్ డైల్ అని మీ వెంట పడుతూనే ఉంటాడు. ఈ చిక్కును మీరు పడేంత వరకు వాడి మిమ్మల్ని నిద్రపోనివ్వడు. లే తొందరపడు, లే. నీ మొహం చూడకుండా కాఫీ ఎప్పుడైనా తాగండి. నీ మొహం చూసిన వేళ విశేషమే. అడగకుండా 2 లక్షల్లో తలకు వచ్చేస్తుంది. నో మార్టిగేజ్ అట, నో పేపర్ వర్క్ అట, నో షూరిటీ అట. వద్దంటే డబ్బే. అవును, డబ్బులు తీసుకోవడానికి మీరు ఆధార్ నంబర్ ఇస్తే చాలు. ఆధార్ నెంబర్ ఇస్తే చాలట. ఆధార్ నంబర్ అలా ఇవ్వకూడదండి. చదవండి. నువ్వు ఆధార్ నెంబర్ ఏం తెలియదు. ముందుగా మా యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాం. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాం. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి. ఓటీపీ నెంబర్ ఇస్తే చాలట. అయ్యో అయ్యో అయ్యో, ఓటీపీ అలా పరాయి వారికి చెప్పకూడదండి. చదవండి. నువ్వు ఆధార్ నెంబర్ ఏం తెలియదు. ఎంటర్ చేసావు. ఇప్పుడు సెండ్ బటన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్స్. ఇంకా మీ పని అయిపోయినట్టే. మన పని అయిపోయిందట. నా అకౌంట్లో 50,000 పోయి. నా అకౌంట్లో 60,000 పోయాయి. అమ్మో, నా అకౌంట్లో 70,000 పోయాయి. అమ్మో, నా అకౌంట్లో 30,000 పోయాయి. నా అకౌంట్లో 40,000 పోయాయి. అమ్మో, నా అకౌంట్లో 90,000 పోయాయి. అలా చూస్తామంటే అయ్యో, ఆడదాన్ని నాకేం తెలుసండి. మోసపోతున్నారంటే అర్థం ఉంది. కాస్త కూర్చో చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇలా సైబర్ క్రైమ్ వల్ల ఎన్నో బాధలు పడుతున్నారు, తిప్పలు పడుతున్నారు. నేను ఒక నిరుద్యోగిని. డిగ్రీ పట్టా చేత పట్టుకుని ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా నో వేకెన్సీ, నో వేకెన్సీ, నో వేకెన్సీ. డిగ్రీ పట్టాకు విలువ లేదు. సంవత్సరాల తరబడి చదువుతూనే ఉన్నా. విద్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఈ ఎంతమావి జీవితానికి ముగింపు. మా దరిద్రం వదిలేదు, మా బ్రతుకులు బాగుపడేది. ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశాను. అన్నీ ఎండమావులు, అన్నీ మోసాలు. ప్రభుత్వం పట్టించుకో. కాలం కలిసిరా. విధి నన్ను వెక్కిరిస్తుంది. నేను అందరికీ హ్యాండ్ అయిపోయాను. కనపడ్డ ప్రతి ఒక్కరు ఒరే నిరుద్యోగి, ఒరే నిరుద్యోగి అని నన్ను వెక్కిరిస్తుంటే ఏడవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాకు. పస్తులతో ఆకలితో పస్తులు కలబట్టుకుంటా బ్రతుకున్నాను.
సమాజానికి ఇంత చిన్న చూపు. ఈ నిరుద్యోగ రక్కసి నుండి నేను ఎప్పుడు బయటపడతాను? నాకు ఉద్యోగం వచ్చేది ఎప్పుడు? నా కుటుంబాన్ని నేను ఎప్పుడు ఆదుకుంటాను? ఎప్పుడు ఎప్పుడు? టెక్నాలజీ వాడుకోండి, అన్ని దరిద్రాలు పోగొట్టుకోండి. వెంటనే బాగుపడిపోతారు. గూగుల్ వర్క్ స్పేస్ ద్వారా మిమ్మల్ని మేము సంప్రదిస్తాం. మాకు కాల్ చేయండి, మాతో చాట్ చేయండి. మా కేడీ ఇంటర్నేషనల్ కంపెనీలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు, ఫుల్ టైం ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ఆన్లైన్ ఉద్యోగాలు, అలాగే హోమ్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. మీరు జస్ట్ మా వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేయండి చాలు, మేమే మీ దగ్గరికి వచ్చేస్తాం. ద ప్యూర్ ఆర్డర్ తీసుకెళ్ళి ఉండరా అనవసరం ప్యూన్ చెప్పు. హలో, వైడ్రాజ్ గారు మాట్లాడేది. హలో, మీరెవరు? నేను కేడీ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నానయ్యా. సార్, నా నంబర్ మీకు కదా. నేను మీ ఇంజనీరింగ్ కాలేజ్ సీనియర్ని అయ్యా. కేడీ ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను. మన మీ రెజ్యూమ్ ఒకటి తీసుకున్నాను, అందులో నీ కాంటాక్ట్ నెంబర్ ఉంది. మాకు కేడీ ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ కావాలి. నెలకి ఒక 80,000 జీతం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, రిఫర్ చేస్తాను. సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను జాయిన్ అవుతాను సార్. ఓకే ఓకే ఓకే, మీ మొబైల్ నెంబర్కి కాల్ లెటర్ ఫార్వర్డ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకుంటే. ఓకే సార్. ఒక విషయం మర్చిపోయినయ్యా, మా కంపెనీలో పనిచేయాలంటే ముందుగా 2 నెలల శాలరీ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. తర్వాత మీరు కంపెనీ మానేసేటప్పుడు డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తాం అనుకుంటే అది వేరే విషయం. సార్, అంత డబ్బు నేను అలా అరేంజ్ చేయగలను సార్. సరే, ముందు ఒక 80,000 కడుతుంది, మిగతా 80,000 ఇన్స్టాల్మెంట్లో కలదులేండి. ఆ ఫెసిలిటీ మేము మీకు ఇస్తాం, మీరేం వరి అవ్వకండి. సార్, నాకు ఒక్క రోజు టైం ఇస్తే నేను మా ఊరు ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేసి పంపిస్తాను సార్. ఓకే అయ్యా, సరే ఓకే. మీ మొబైల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను. మీరు ఎప్పుడైతే మనీ ట్రాన్స్ఫర్ చేశారో కాల్ లెటర్ మీకు వెంటనే పంపించేస్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. తాలింపు నుంచి బయటపడ్డ కీటకంలా పైడిరాజు ఎంతో ఆనందపడ్డాడు. ఇంతవరకు కుమిలి కుమిలి పగి పగి ఏడ్చే పైడిరాజు ఒక్కసారిగా పరిపూర్ణమైన మనిషిని ఆనందపడ్డాడు. అందుకు కారణం అతనికి ఉద్యోగం రావడం. పెద్దయ్య, మన నూకరాజు గారు బయట వస్తుందా? నేను బాగున్నాను తాత, మీరు ఎలా ఉన్నారు? ఊరు పొమ్మంటుంది ఖాళీగా ఉన్నాను. సరే, నా సంగతి ఏంటంటే నాకు పట్టణంలో పెద్ద ఉద్యోగం వచ్చింది తాత. ఉద్యోగం వచ్చిందా? ఓ బంగారమ్మా, ఓ నారాయణ, పోయిందా? బయట ఉద్యోగం వచ్చిందట. బంగారమ్మా, వెళ్ళాలి దిష్టి తీయాలి. ఇదొకటి మగోడు కనబడితే సార్లు నిలబడిపోతుంది.
ఏం చేస్తున్నావు పైరాజు? కంపెనీకి డబ్బులు పంపిస్తున్నాను. ఎంత? 80,000. ఎందుకు? కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ముందుగా 80,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అప్పుడే వాళ్ళు జాయినింగ్ లెటర్ పంపిస్తారు. మరి డబ్బులు పంపించారా? ఇదిగో పంపిస్తున్నా. ఆర్డర్ వచ్చిందా? ఇంకా రాలేదు, వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే వస్తుంది. మరి ఏది చూపించు. డబ్బులు పంపించేశాను, ఆర్డర్ ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటున్నాను. ఫోన్ కనెక్ట్ కావట్లేదు. అంటే ఉద్యోగం రానట్టేనా? కాదంటే డబ్బులు పోయినట్టేనా? పోయినట్టే. నేను మోసపోయాను. నేను జీవితంలో స్థిరపడతానని పొలం అమ్మి డబ్బులు కట్టిన నా తల్లిదండ్రులు నేనేం సమాధానం చెప్పాలి? నాకు బ్రతికే అర్హత లేదు. నేను చచ్చుతున్నాను. అర్హతకు తగ్గ ఉద్యోగాలు లేక దీర్ఘకాలపు ఉద్యోగాలు రాక ఏదో చిన్న ఉద్యోగం దొరికితే చాలు అనుకున్న యువకులు ఇలా ఆన్లైన్ కుర్చీలో పడి ఫేక్ జాబ్ స్కామ్స్ అంటూ మోసపోతుంది. అలా మోసపోయిన వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటారు. మరికొంతమంది మత్తు పదార్థాలకి మత్తుకి బానిసై వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు. అయినా కూడా మనిషికి ఆశ చావు. అందుకే మోసం చేసే వాళ్ళు కొత్త కొత్త దారిలో మనం మోసం చేస్తూనే ఉంటాం. హలో, గంగాధర్ మాట్లాడుతున్నాను. అందుకే మీరెవరు? బంగారాజు గారు, మీ XYZ కంపెనీ నుండి కాల్ చేస్తున్నాను. మీకు బంగారం లాంటి అదృష్టం పట్టింది. ఆ? అదృష్టం పట్టిందా? ఎప్పటి నుంచో ఉందండి. ఏదైనా చెప్పండి. బంగారాజు గారు, మీరు బూతులవి వాడుతున్నారు. ఈ ఆ. కాల్ క్రైమ్ మరియు క్వాలిటీ పర్పస్ కింద రికార్డ్ చేయబడుతుంది. మీరు బూతులవి వాడుతున్నారు. బూతులు కాదండి, అది నా పోత పదం. సర్లేండి బంగారాజు గారు, మీకు మా XYZ కంపెనీ నుండి 50 లక్షల బహుమతిగా లభించింది. ఏంటి? లాటరీ తగిలిందా? నేను ఏ లాటరీ టికెట్ కొనలేదండి. 6 నెలల క్రితం ఆన్లైన్లో మేము పోస్ట్ పెట్టామండి, డిజిటల్ పోస్ట్. దానికి 2 రోజులు ఎంత అంటే కరెక్ట్గా 6 సమాధానం చెప్పారు. దాని రిజల్ట్ ఇది. అవునండి, అవును, అది పెట్టింది నేనే. చూసారా సార్ ఎలా మర్చిపోయాను? నేను ఎదవనండి, నేను ఎదవనే. మాకు కావాల్సింది కూడా మీలాంటి అదలేనండి. ఏదో అంటున్నారు. మాకు కావాల్సింది కూడా మీలాంటి తెలివైన వాళ్ళే అని అంటున్నారు. టెన్షన్ పడకండి. టెన్షన్ కాదండి, నేను ఇప్పుడు ఆనందంలో మునిగిపోయాను. మీ ఆనందం ఇలాగే ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారాజు. ఇప్పుడు ఈ 50 లక్షలు ఇప్పుడే తీసుకుంటారా లేక నెక్స్ట్ వీక్ ఏమైనా? అబ్బాయి లేదండి, ఇప్పుడే తీసుకుంటాను. బంగారాజు గారు, డబ్బులు వృధా చేసుకోకండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. అబ్బా తెలుసండి, రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. ఇంతకీ డబ్బులకి ఎప్పుడు రమ్మంటారు? కంగారు పడకండి. ఇందుకు మీరు ఆదాయం పన్ను కడుతున్నారా? ఏమిటి ఆదాయ పన్నా? నేను ఇంటి పన్ను కొలై పన్ను కట్టను. నాకు ఇంత తీర్పు ఉండదులేండి. సర్లేండి, అవి కట్టకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆదాయ పన్ను చట్టం ప్రకారం 50 లక్షలకు 5 లక్షలు జమ చేయాలి. కొన్ని అన్ని మినహాయింపు కొని 50,000 కడితే సరిపోతుంది. అంటే ఇప్పుడు 50,000 ఇస్తే ఆ 50 లక్షలు ఇచ్చేస్తారండి? తప్పకుండా. మా XYZ కంపెనీకి మీరు 50,000 పంపించిన వెంటనే 50 లక్షలు మీ అకౌంట్లో జమ అయిపోతాయి. మీకు పేమెంట్ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను, దానికి అమౌంట్ కొంచెం పంపించండి. అలాగే సార్, అలాగే చేసేస్తాను. అమ్మయ్యా, అయిపోయింది. లాటరీ తగిలి డబ్బులు వచ్చాయంటే చాలు ఏగల్లో పడిపోతారు. ఎవరో నీకు బాబా, ఎవరు నీకు బాబా? బాబా గారు అని పిలువు. తంతే బూర్లు గంపలో పడ్డారు. లక్షాధికారిని అయ్యాను. అక్కడ నుంచి మాట్లాడు.
బావగారు లక్షాధికారి కావడం ఏమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు బావా, 50 లక్షలు లాటరీ తగిలింది. అదేదో ఆదాయ పన్ను చట్టం ప్రకారం 50,000 కడితే 50 లక్షలు ఇస్తాను బావా. 50,000 కడితే 50 లక్షలు ఇస్తారంటే 50,000 పంపిస్తావా? పంపిస్తాను బావా. బావా ఇవన్నీ మోసాలు బావా. మోసం కాదు బాబా, నాతో బాగానే మాట్లాడాడు. డబ్బులు వచ్చాయా? లేదు, ఇంకా పంపిస్తాను. ఏదో ఒకసారి ఫోన్ చేయి. హలో నేను సార్ బంగారు రాజుని. నాకు ఇంకా డబ్బులు రాలేదండి. బంగారు రాజా? ఏ బంగారు రాజా? సార్ నేను సార్ ఇప్పుడు 50,000 కడితే 50 లక్షలు ఇస్తా అన్నారు కదా. ఒకే బంగారు రాజు గారు మీరా? మీకు డబ్బులు ఇప్పుడు పంపించేసామండి. బహుశా ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. మీరు ఇప్పుడు మాట్లాడే పదం ఉంది కదా, పదం దాన్ని పాస్వర్డ్ కింద సెర్చ్ చేసాం. ఏది ఒకసారి మీ స్పీక్ వాయిస్ తో కదా ఒకసారి మళ్ళీ అంటారా? దీన్నే కంటిన్యూ చేయండి. మ్యాచ్ అవ్వగానే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఉప్పే 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 సార్ మ్యాచ్ అయిందా అండి? అబ్బే సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటానండి. ప్లీజ్ కంటిన్యూ చేయండి. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందా? ఉప్పే ఉప్పే ఉప్పే. హలో, ఎవరా నువ్వు? ఇంటికి మీరు ఈ అకౌంట్ నుంచి 50,000 పంపించమన్నావా? 50,000? ఏ 50,000? రే, మీకు జనాన్ని మోసం చేసి డబ్బులు దోచుకోవడమే పనా? జనాన్ని బాధ పెట్టకుండా ఒక్కరోజు కూడా ఉండలేరా? ఈడియట్, స్టూపిడ్, రాస్కెల్, 420 అదవా. ఏమిటి బాబా అలా తీసుకున్నావు? తిట్టారా తన్నారా? ఇవన్నీ మోసాలు బావా. ఇలా అన్నోన్ మెసేజెస్ కి వాళ్ళు పంపించే లింక్స్ కి రెస్పాండ్ కాకూడదు. ఈ లక్కీ డ్రాలు, స్కీములు, స్కామ్లు, కూపన్స్ అంతా మోసం బావా. అంటే బాబా ఇప్పుడు నా 50,000 పోయినట్టేనా? టెక్నాలజీని మనం సరైన మార్గంలో వినియోగించుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. తెలిసి తెలియని విడివిడి జ్ఞానంతో టెక్నాలజీ కానీ వాడుకున్నట్టయితే ఇలాగ ఇబ్బందుల్లో పడాల్సి, ఇలాగ ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంసారాలు నాశనం అయిపోయాయి. ఇప్పుడు టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగించుకోవడం వల్ల ఏం జరిగిందో చూద్దాం. పొద్దుననగా పోయింది, ఇంటికి రాలేదు. డ్యూటీ అంటాడు, డ్యూటీ. ఓవర్ టైం అంటూ అక్కడే రాజకీయాలు వెలగబడుతుంది ఏంటో. ఇంటికి రాలేదు, నా సంగతి చెప్పిన ఈరోజు అటు ఇటు తెలియదు కానీ ఇంటికి రాలేదు. ఇప్పుడు టైం ఎంత ఏంటండి? అవునులే, ఆఫీస్కి వెళ్తే ఇంటికి తిరిగి రాబోద్దు తెలియదు, అక్కడే కోపం పెట్టాల్సిందిగా. అయ్యో అదేం మాట్లాడి. లేదంటే ఇంట్లో 300 అన్నావా, ఖర్చు అన్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు ఏమైందని కొడుతున్నారు? ముగిన అసలు పట్టించుకున్నావా? టైం తిండి పడుతున్నావా? పాకెట్ మనీ కూడా లేదు. అరే నేను బయటికి ఎలా వెళ్ళాలి? సిగరెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేదు. మందు లేక పిచ్చిపోతుంది. ఇదిగో ఏంటి ముష్టి చేస్తావా? అంటే ముష్టిలో కనిపిస్తున్నాడు మీకు? అది కాదండి. నోరు మోయ్, అది కాదు. మాట్లాడు. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలని 3 నెలలు నిన్ను ముట్టుకున్నాను. అది చేస్తాను ఇది చేస్తాను అన్నది తప్పించి అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పటికిప్పుడు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురానండి? అప్పు చేయి, లేదంటే పుట్టిండి నిన్ను తీసుకురా. అది కాకపోతే ఆఫీసులో లోన్ పెట్టు. ఆ అవకాశాలు లేవండి. ఆహా, అవకాశాలు లేకపోతే ఆ అవకాశాలు తెచ్చుకున్న మార్గం నేనే ఎదుర్కొంటా. అంటే అంటే పాత పిల్లను చెట్టు పెట్టి కొత్త పిల్లను తెచ్చుకో. అంటే నన్ను వదిలేస్తారా? ఆ,
నేను ఎలా చెప్పాలి? మొన్న టీవీలో చూసామే, ముక్కు ముక్కలుగా నరికేసి ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడే, అలా చైనా. లేదంటే సింపుల్గా తలా ముండం వేరు చేసి ప్లాస్టిక్ కవర్లో పెట్టారు, అలా చైనా. చెప్పు నాన్న, నీకు ఎలా చెప్పాలంటే అలా చెప్పు నాన్న. కొన్ని లేటెస్ట్గా హనీమూన్ ఇచ్చాడు, అలా చేద్దామా? చెప్పురా, చెప్పు. నీకు అంత అవసరం రాదులే. ఏంటి తెరపడతావు అంటే మొగుడు మీద తెరపడతావా అంటే మొగుడు కొడేస్తావా? కొడు. నువ్వు అసలు మనిషి అసలు ఎన్నిసార్లు చెప్పండి నీకు నా దగ్గర డబ్బు లేదు అని. డబ్బు లేనప్పుడు నువ్వెందుకే చావు? ఏంటి ఫోన్ ఫోటో తెస్తావా? పోజులు ఎవరు పెట్టాలా? తీసుకో బాగా కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. ఏంటి ఏం జరిగిందమ్మా? సరే, చెప్పమ్మా. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఏమైంది? కంప్లైంట్ ఫైల్ అయింది, నడు స్టేషన్. సార్ మూడు పిల్లలన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు కామనే కాదు సార్. కానీ ప్రతి టీవీ సీరియల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం కదా సార్. ప్రతి సీరియల్ సీరియస్ గా తీసుకుంటారా సార్? నీకు కూడా పెళ్ళే ఉంటుంది రైట్ ఆలోచన. కానీ నీకే చెప్పండి సార్, ఈ ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు బంగారం ఫోన్ చేసావు? ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఆపదలో ఉన్నప్పుడు మొబైల్ షేక్ చేస్తే చాలు, మన ఇన్ఫర్మేషన్ మొత్తం కంట్రోల్ రూమ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ మెసేజ్ చూసే మేడం నడు స్టేషన్. సార్ ఇందాక అన్నా చూసావా, ఎవరు రక్షిస్తారు అని? పోలీసులు రక్షిస్తారు. అవును, మహిళా రక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శక్తి యాప్ను ప్రవేశపెట్టింది. ఇది ఆడవాళ్ళ పాలిట వజ్రాయుధం. మీకు గృహింసలు సాగు. శక్తి యాప్ వెంటుంటే రక్షణ మీ చెంత ఉన్నట్లే. మిమ్మల్ని కంప్లైంట్ ఫైల్ అయింది, నడు స్టేషన్. నన్ను ఎలా కాపాడిందో. నన్నే కాదు, అత్యవసర పరిస్థితుల్లో టెక్నాలజీ చాలా మందిని ఇలాగే కాపాడుతుంది. ఇది ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన శక్తి యాప్. ప్రతి మహిళ మీ మొబైల్స్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైనా ఎప్పుడైనా ఆపదలో ఉన్నా, అత్యవసర పరిస్థితుల్లో ఇరుక్కున్నా SOS బటన్ మీద క్లిక్ చేస్తే చాలు, లేదా మొబైల్ షేక్ చేస్తే చాలు, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీస్ వారికి మెసేజ్ వెళ్ళిపోతుంది. తక్షణమే వారు మీరు ఉన్న చోటికి వచ్చి యాక్షన్ తీసుకుంటారు. ఈ యాప్ కేవలం మహిళలకు మాత్రమే కాదు, కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు మీ మొబైల్స్ లో డౌన్లోడ్ చేసుకుంటారు. అయితే మొబైల్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ మొబైల్ అడ్డు పెట్టుకొని యువత అటదారు తొక్కుతున్నారు, చెడు మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆడపిల్లలతో చాటింగ్లు అని చెప్పి ఆడపిల్లలు అల్లరి చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఒక రకంగా మనిషి మేధస్సుని సానపెట్టేందుకు ఉపయోగపడుతుంటే, కొంతమంది ఆ టెక్నాలజీని అడ్డు పెట్టుకొని చెడు మార్గాల్ని, చెడుదారుల్ని ఎన్నుకుంటున్నారు. చూద్దాం. తర్వాత చదువుతున్నావు కానీ వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టాలి. రాఘవ అంకుల్ ఫోన్ చేశాడు, వెళ్ళమ్మా తొందరగా రెడీ అవ్వు. సరే నాన్న. హలో. హాయ్, హాయ్ చిన్ని, ఏం చేస్తున్నావు? నేనా నీ గురించి ఆలోచిస్తున్నాను చిన్ని. నువ్వేం చేస్తున్నావు? ఇప్పటి వరకు నీతోనే కదా చాట్ చేశాను. ఎంతసేపు స్టార్టింగ్ అయినా నీకు మీటింగ్ వెళ్ళేవా? అంటే అంటే సరదాగా కలుద్దాం చిన్ని, ఎక్కడికైనా బయటికి వెళ్దాం, దేనికో? ఎంజాయ్ చేద్దాం చిన్ని. సరే, ఇప్పుడు ఏంటంటావు మరి? చిన్ని, నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తావా? అది అందరినీ నన్ను ప్రేమ కాదు, జెన్యూన్ లవ్. ప్లీజ్ అర్థం చేసుకోరా, అవాయిడ్ చేసి. సరే సరే, ఏంటో చెప్పు. ఏమాత్రం ఏంటంటే కలుద్దాం అంటున్నా, అంతే కదా. అరుణ్, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంట్లో మా నాన్న ఉన్నారు. అబ్బా ఉండదు చిన్ని, ఏదో చిన్న బయట
తప్పే ఉంది. సరే కానీ తమ ఫోటో చూసి ఒక అదృష్ట భాగ్యం కలుగుతుందా, లేకపోతే అది లేదా? సరే పాటిస్తాను. పంపించండి చూడు. చే, ఇదేం ఫోటో వచ్చింది? ఇలా నేను అడిగింది ఇలా కాచింది. కొంచెం హాట్గా ఇంట్రెస్టింగ్ ఉంటే పంపించవచ్చు కదా. అంటే అంటే సరే, ఎలాగో నేనే పంపిస్తా, నువ్వు కూడా అలా పంపించు. పంపించండి చూడు. ఛీ, సిగ్గు లేదు. సిగ్గెందుకు చిన్ని, మన ఇద్దరం ప్రేమలో ఉన్నాం. అయినా ఈ రోజులు ఇవన్నీ కామన్. నేను పంపించాను కదా, నువ్వు కూడా పంపించు. చిచి ఫోన్ పెట్టు. ఛీ, ఎరా పెట్ట ట్రాప్లో పడిందా? పక్కనట్టే పడింది కానీ చెయ్యి జారిపోతుందా? ఏం చేయాలి అర్థం కావాలి. మనం అనుకున్న ఫోటోలు పంపించిందా లేదా? ఎక్కడ పంపించిందిరా? పేదరాశి కద్దమ్మలో పంపించింది. చూడి ఎలా ఉన్నారు. దీన్ని మాత్రం మొదలకు రాయ్. దీని ఫోటోలు మార్పింగ్ చేయి, బ్లాక్ మెయిల్ చేయి, డబ్బులు పెంచు. ఇంకెందుకు ఆలస్యం అమృత విషయం. ఇప్పుడే మొదలు. రాణి గారి ఫోటోలు రియాలిటీకి చాలా దగ్గరలో ఉన్నారా? కమాన్, బ్లాక్ మెయిల్ చేయి. కమాన్. మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? అదే చిన్ని, ఇందాక నేను ఫోటోలు అడిగాను కదా, కొంచెం పంపిస్తే చూద్దామని వెయిట్ చేస్తున్నాను రా. పంపించు. పంపించవా? పంపించను. సరే అయితే నేనే నీ ఫోటో పంపిస్తా, ఎలా ఉన్నాయో చూసి చెప్పు. పంపించండి చూడు. ఆ ఏడు బాపే, ఏడు బాపే నా ఏడు పెట్టు. నాకు అర్జెంట్గా డబ్బు కావాలి. డబ్బా? అవునే, డబ్బే. ఎంత? ₹1,00,000 కావాలి. ₹1,00,000? అవునే, ₹1,00,000. అరే నా దగ్గర అంత డబ్బు లేదరు, ప్లీజ్ అర్థం చేసుకో. లేదంటే కుదరదే. అయితే డబ్బులు ఇవ్వు, లేదా కథ పడిపో. అది లేదు, అది అవ్వలేదు అనుకో, ఈ ఫోటోలన్నీ మార్నింగ్ చేసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తాను. అప్పుడు మీ అమ్మ నాన్న అందరూ చూస్తారు. అప్పుడు నీ బలవంతా పోతుంది. మిగతా నీ ఇష్టం. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అవునే, బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. అరే ప్లీజ్ అరు, అర్థం చేసుకో. దయచేసి నన్ను వదిలే. ఆహా, నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టనే. నీకు 2 రోజులు టైం ఇస్తా. ఏం చేసుకుంటో చేసుకో, మిగతా నీ ఇష్టం. అరుణ్, అరుణ్, హలో. అమ్మా చిన్ని, నాన్న. రెడీ అయ్యావా అమ్మా? అవుతున్నా నాన్న. ఏమ్మా అలా ఉన్నావు? ఏం ఇంకా టిఫిన్ కూడా తినలేదు? సరేలే, దారిలో ఏమైనా తిందువు కానీ పదమ్మా, తొందరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళాలి. చెప్పమ్మా, పర్వాలేదు చెప్తా. అది నాకు అర్జెంట్గా ఒక 50,000 కావాలి. అంత డబ్బా? ఎందుకమ్మా అంత డబ్బు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట, సర్జరీ కోసం మనీ అడుగుతున్నాడు. ఎవరమ్మా ఆ ఫ్రెండ్? రామ్. అలాగేనమ్మా, ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయకపోతే అది నిజమైన స్నేహం కాదు. యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వెళ్ళమ్మా, వెళ్ళు, తొందరగా రెడీ అవ్వు. హలో, ఎవరు బాబు? సారీ బాబు, నువ్వు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నీకు మేమంతా ఉన్నాం. అదేంటి బాబు, మీ నాన్నగారికి బ్రెయిన్ ట్యూమర్ అంట కదా? సరే బాబు, సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను.
డబ్బు అవసరమైతే నేను కాదంటానా? ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? అడుగుతుంది నిన్నే సమాధానం చెప్పబెట్టి ఎందుకు అబద్ధం చెప్పావు? ఏమైందమ్మా? ఏమైందిరా? అయ్యో ఏమైందమ్మా? ఎందుకమ్మా అమ్మా నీకు ఫోన్ వస్తుందమ్మా? ఫోన్ ఏమైందమ్మా? ఫోటోలు అబ్బా ఫోను ఫోటోలు ఏంటమ్మా? ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు నాన్న. ఇప్పుడు అర్జెంటుగా ₹1,00,000 ఇస్తావా లేక 2 రోజులు గడుపుతావా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నాన్న. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఇదంతా? నువ్వేదో బాగా చదువుకొని మెట్టు ఎక్కుతావని నేనెంతో ఆశపడితే నువ్వేంటమ్మా ఇలా ఉన్న మెట్టు నుండి జారిపోతున్నావు? అయినా ఎవరమ్మా వాళ్ళు? నీ ఫోటోలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి? ఆన్లైన్లో పరిచయమైన ఫ్రెండ్ అని నార్మల్గా పంపించాను. ఇలా చేస్తాడు అనుకోలేదు. తల్లి లేని పిల్లలని ఏ లోటు లేకుండా చూసుకున్నానమ్మా. ఇప్పుడు ఈ ఫోటోలు అందరికీ చేయండి. ఏం చేయాలి? హలో, అరే రాఘవ, ఏం జరిగిందంటే అమ్మాయి సరేరా, సరే నువ్వు తొందరగా వచ్చేసేరా. తప్పు నీదే కాదమ్మా, నాదే ఉంది. అయినా పిల్లల్ని బాధ్యతగా పెంచడం తప్ప? అవును తప్పే. బాధ్యతగా పెంచడం అంటే 3 పూటలా తిండి పెట్టడం ఒకటేనా? కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో కనిపెడుతున్నామా? పిల్లలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతుల్లో సెల్ ఫోన్లు, మొబైల్లో టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, మొబైల్లో టెక్నాలజీ వాడుకుంటున్నారు అనుకుంటున్నామే కానీ ఇలా చెడు వ్యసనాలకి గురవుతున్నారని ఏనాడైనా అప్రమత్తంగా ఉన్నామా? లేదు. తప్పు పిల్లలదే కాదు, పెద్దలదే ఉంది. మన పెద్దలందరి తప్పు ఉంది. రాఘవ ఏమైందా? చిన్ని నువ్వేనే చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? ఆన్లైన్లో పరిచయమైన ఫ్రెండే కదా అని నార్మల్గా ఫొటోస్ పంపించాను. ఇప్పుడేమో తను మార్ఫింగ్ చేసి నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ధైర్యంగా ఉంది, కంగారు పడదు, అన్నీ చదువుకుంటాం. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి సైబర్ క్రైమ్ పోలీసులతో పరిచయాలు వచ్చాయి. వాడికి జరిగిందంతా చెప్పి నేను ఎలా అయినా వాడిని పట్టుకుంటాను, వాడికి శిక్ష పడేలా చేస్తాను. ధైర్యంగా ఉండాల్సి నువ్వే లేకపోతే ఎలా చెప్పు? ఏం చేయమంటావు? అమ్మాయి నేను భయపడుతుంది అన్నట్టు కాలేజీ ఫీజు కట్టారా? లేదు ముందే ఫీజు కట్టండి. ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేశారు. తొందరగా వల్ల నాలాంటి టీనేజ్ అమ్మాయిలు ఎంతో మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లో సైబర్ క్రైమ్ ఉంది. ఇలాంటి కేసులకు సంబంధించి సైబర్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా టెక్నాలజీని ఉపయోగించుకొని మీ ఇంటి వద్దే ఆన్లైన్లో మీ సిస్టమ్ నుంచి కంప్లైంట్ నమోదు చేసుకోవచ్చు. అప్పుడు స్వయంగా పోలీస్ వారే మీ వద్దకు వచ్చి రిజిస్టర్ చేసుకుంటారు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. ఏమి లేవురా, ఆర్డర్ పెట్టాను. ఓన్లీ క్రెడిట్, తర్వాత పేమెంట్. ఆర్డర్ వచ్చింది, బండి సౌండ్ వచ్చింది. గుండె నిండు ఊపిరికించు. దేనికి బాబు? డబ్బులు దేనికి బాబు?
ఈడియట్. ఇంట్లో మా అమ్మ నాన్న ఇచ్చిన సౌకర్యాలను మేము చేయాల్సి వచ్చింది సార్. నువ్వేంట్రా? కేడీ కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తులు అని చెప్పి మోసం చేశారు సార్. డబ్బులు పోగొట్టుకుని రోడ్డు మీద పడి ఇంటికి వెళ్ళాక ఇలా చెడు హ్యాబిట్స్కి లోనయ్యాం సార్. డ్రగ్స్, మత్తు, ఆవేశం, అవివేకం ఇలా అనేక కారణాలతో మనిషి తను చేస్తుంది మంచో చెడో తెలియనంత అయోమయంలో పడిపోయాడు. పతనం అయిపోతుంది. ఇంటర్నెట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, మళ్ళీ పొదలు ఉంటాయి, ముళ్ళ తీగలు ఉంటాయి. ముళ్ళ తీగల వద్దకు మనం వెళ్ళకూడదు, గాయపరుస్తుంది. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. పదమ్మా వీళ్ళ మీద సైబర్ నేరం కేసు పెడదాం. కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాం సత్యం. ఇలా ఎవరైనా సైబర్ దాడులకు గురైతే వెంటనే పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి. బాధితుల పేరు, ఈమెయిల్ అడ్రస్, నేరం ఎలా జరిగిందో పోలీసులకు వివరిస్తే పోలీసులు వాళ్ళ సంగతి చూసుకుంటారు. పోలీసు వారు ఛేదించలేదంటూ ఏదీ లేదు. ఒకవేళ ఏ పక్షంలోనైనా స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయలేకపోతే సైబర్ క్రైమ్ పోలీసు వారి నెంబర్కి కాల్ చేయవచ్చు. నెంబర్ వచ్చి 1930 లేదా వెబ్ లింక్ www.cybercrime.gov.in. ఈ వెబ్ లింక్ అయినా మీ డీటెయిల్స్ పంపవచ్చు. సైబర్ క్రైమ్ మోసాలు, నేరాల నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం బయటపడవచ్చు. అన్నోన్ మెసేజెస్ అండ్ లింక్స్ మీద క్లిక్ చేయదు. అండ్ వాళ్ళు పంపించే ఈ కూపన్స్ అండ్ గిఫ్ట్స్ వీటిని నమ్మదు. ఈ స్కామ్స్ వల్ల ఎంతో మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేరాల నివారణ మనందరి కర్తవ్యం.